నమస్తే, వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. పాయకరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ లంక సూర్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గొల్ల బాబురావుని ఎంపిక చేసిన సందర్భంగా ఒక దళితుడిని రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన ఘనత వైసీపీ పార్టీకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ప్రచార పబ్లిక్ వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, జగతా శ్రీను, నెలపర్తి రాగరాజు, బోడపాటి గోవిందు, కుండ్రపు శ్రీనివాసులు, కాకాడ కృష్ణ, పులి సీతారత్నం, రావాడ బాజీ, పులుగుల రాంబాబు, వేమగిరి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. చూడండి. రాజగారు చూడాలి. ఈరోజు పాయకరావుపేట జడ్పీటీసీ లంక సూర్యబాబు గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం పార్టీ పట్టణ అధ్యక్షులు, ప్రచార కమిటీ సభ్యులు, సాయి గారు ఆఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు టౌన్ నుంచి పాలాభిషేకం కార్యక్రమం చాలా అద్భుతంగా చేశారు. ఈరోజు దళితుల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి పెద్దపీట వేసి వారిని ఎంతో ఉన్నత స్థాయిలో చూసి గొల్లబాబు గారికి రాజ్యసభ సభ్యుడిచ్చి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే కానీ రాని రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని ఎంతగా పెంచారో వీళ్ళందరూ కూడా హర్షించి ఈరోజు పాలాభిషేకం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. రాబోయే ఎలక్షన్లకి నిన్న బూత్ లెవెల్ సిద్ధం కార్యక్రమాన్ని విజయవాడ మా పెద్దల నాయకులందరూ వెళ్ళి రావడం జరిగింది. రేపు జరగబోయే ఎలక్షన్లకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మేనిఫెస్టో కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితుల్లో మన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం నుండి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పెట్టిన మేనిఫెస్టో చక్కరంగా పూర్తి చేసిన
సీఎం ఎవరన్నా ఉంటే మన ఇండియాలో మన జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన రేపు గెలుపుకు కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి పేదలకు చేసినటువంటి ఈ కార్యక్రమాలే ఓటు రూపంలో ఆయన సీఎం చేస్తాయని ఈ సభలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. బాబురావు గారికి రాజ్యసభ సభ్యులుగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ పంపించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు బాకిరాపేట మండల ఎస్సీ సెల్ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఈరోజు అందరూ కూడా సిద్ధమై పాలాభిషేక కార్యక్రమం జరిగింది. మన జడ్పీటీసీ లంకా సూర్యబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు దళిత మహిళలు, దళిత నాయకులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆశాజ్యోతిటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు అత్యధిక మెజార్టీ దళిత ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పడతాయి. ఎందుకంటే దళితుల్ని గుర్తించే వ్యక్తి, దళిత సంక్షేమాలని డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని 100% పాటించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెలుసుకుంటున్నాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా దళిత మహిళ, దళిత సోదరులందరూ కూడా దీవించి మరొక్కసారి ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ పాలాభిషేక కార్యక్రమానికి మమ్మల్ని కూడా తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవనీయులు బాకిరాపేట శాసనసభ్యులు శ్రీ బాలబాబురావు గారి నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారికి రాజ్యసభ ఇచ్చి రాష్ట్ర 50 మంది దళితులకు ఇచ్చినటువంటి అవకాశమని నేను భావిస్తున్నాను. బహుశా గత కాలంలో జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామం యొక్క దళితుల యొక్క గౌరవం ఇది. బాలబాబురావుకి రాజ్యసభ సభ్యత ఇచ్చి ఎంపీ చేయడం వల్ల మేమందరం కూడా దళితులు అందరూ కూడా చాలా గర్విస్తున్నాం. నేను అనుకున్నాను మా సాయిబాబా గారు చెప్పినట్టు మా దళిత నాయకుడు, దళిత దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారని నేను 100% భావిస్తున్నాను. ఎందుకంటే ద ఫస్ట్ విట్నెస్ ఈజ్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ విజయవాడ. దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద విగ్రహం లేదని నేను అనుకుంటున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారే మొదటగా ఆకాశాన్ని అంతేటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి దళితులకు అందరూ కూడా మార్గదర్శిగా నిలబడ్డాడని నేను అనుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ స్థానం గొల్లబాబురావుకి. ఇది కూడా రాష్ట్రంలో ఉన్న దళితులకు అందరికీ ఇచ్చినటువంటి గౌరవం. ఈ గౌరవాన్ని మనందరూ కూడా ఆచరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎప్పుడు మరువకూడదని మీరు ఎన్ని సాక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనందరూ కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ, అలా చేసుకున్నట్లయితే దళితులకు అందరికీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని నేను నమ్ముతూ మీకు అందరికీ విన్నవించుకున్నాను.